ఖమ్మం కమిషనర్ బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తా ఉన్నాడు. దాడి మా మీద జరిగితే కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద పోయి మా కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నాడు. మేము ఎవరి మీద అయితే కాంప్లైంట్ ఇచ్చినామో రౌడీ హరీష్ రావు గారి కారుపై దాడి చేసిన రౌడీ పేరు పెట్టి వారితోనే పిలిచి కాంప్లైంట్ తీసుకొని కేసు బుక్ చేయించాడు. చాలా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు ఖమ్మం పోలీసు కూడా. ఇవాళ ఇక్కడ కూడా నిన్న తెలంగాణ భవన్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఇప్పటి వరకు కనీసం ఉలుకు పలుకు లేదు కమిషనర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు. నువ్వు కూర్చున్న ఆఫీస్ నుంచి కనబడుతుంది నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీస్ పైన దాడి చేసింది, తెలంగాణ భవన్ పైన దాడి చేసింది. నువ్వు కూర్చున్న సీట్లో నుంచి కనబడుతుంది. ఎట్లా వస్తారండి? ఏం ధైర్యంతో వస్తారు బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గరికి? ఈ దాడి జరిగిన ప్రతి చోట ఎక్కడ కూడా మా ప్రిమిసెస్ లోకి వాళ్ళు వచ్చారు, మేమున్న చోటికి వాళ్ళు వచ్చారు. ప్రతి చోట ఇన్ని ఇన్సిడెంట్లలో ప్రతి చోట వాళ్ళకి సంబంధం లేని ప్లేస్, మేము యాక్టివిటీ పెట్టుకున్న ప్లేస్ లోకి వచ్చింది, మేము కార్యక్రమాలు చేసిన ప్లేస్ లోకి వచ్చింది. ఇవన్నీ చూడాలి కమిషనర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు ప్రత్యేకంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మొత్తం తెప్పించుకొని చూసుకోండి. ప్రతి చోట కూడా పథకం ప్రకారం పోలీసులు ఉన్న ధైర్యంతో పోలీసులు అడ్డం పెట్టుకొని వస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనిపైన మీరు చర్య తీసుకోకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని కూడా నేను హెచ్చరించదలుచుకున్నా. నాయకులను ప్రొటెక్ట్ చేసిన బాధ్యత మీకుంది, శాసనసభ్యుల్ని, పైగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి మీద దాడికి మీరు నిమ్మకు నీరెత్తినట్టుంటే కనీసం వారి కార్యక్రమాలకే మీరు రక్షణ కల్పించలేకపోతే ఏం దేవింటుకున్నట్టు? పోలీస్ శాఖ ఏం పని చేయడానికి ఉన్నట్టు? కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ నాయకులకు వెంట ఉండి వాళ్ళని ఎంట పెట్టుకుని దాడులు చేయడానుకున్నట్ట? అందుకే ఇస్తా ఉన్నా, ఇమ్మీడియట్ గా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, హైదరాబాద్ కమిషనర్ దీనిపైన స్పందించాలి, లేదా డీజీపీ స్పందించాలి. వెంటనే జరిగిన దానిపైన విచారణ చేస్తారా, ఏం చర్యలు తీసుకున్నారో వెంటనే చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదు అంటే జరగబోయే పరిణామాలకు అందరు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.